హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. డబ్బు సంపాదించే వారి మైండ్ సెట్, సంపాదించడం చేతకాని వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకోండి. డబ్బు కావాలని అందరూ అనుకుంటారు, కానీ అనుకోగానే డబ్బులు రావు. డబ్బులు సంపాదించాలనుకునేవారు దానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెడతారు, కానీ అది చేతకాని వారు ఆ ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలను మాత్రమే చూస్తారు. దేనిలోనైనా డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది లాస్ కాకుండా ఉంటే చాలు అని అనేక మంది అనుకుంటారు. కానీ డబ్బులు సంపాదించాలనుకునేవారు దాంతో ఎలాగైనా డబ్బులు పొందాలనుకుంటారు, విజయవంతం అవుతారు. నాకు ఎప్పుడూ ఇంతే, ఇలాగే జరుగుతుంది, అన్నీ నష్టాలే వస్తాయి, నేనేమీ చేయలేను అని చేతగాని వారు అనుకుంటే దీనిని ఎందుకు మార్చలేనో చూస్తాను, నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా మార్చుకుంటాను అని చేతైన వారు అనుకోవడమే కాదు, వారి జీవితాన్ని వారికి అనువుగా మార్చుకుంటారు కూడా. డబ్బు సంపాదించడం చేతగాని వారు తమ బెనిఫిట్ కంటే వేరే వారికి కలిగే లాభాల గురించి ఆలోచిస్తారు. అంటే ఏదైనా పని వలన తమకు కలిగే ప్రయోజనం కంటే ఎదుటివారికి ఎక్కువగా ప్రయోజనం కలుగుతుందని ఆలోచించి ఆ పనిని చేయరు. ఉదాహరణకు వారు ఏదైనా ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్మాలనుకున్నారనుకోండి, వారికి అమ్మటం చేత కానప్పుడు వేరే ఎవరైనా వచ్చి దానికి కొంత ధరను ఆఫర్ చేసి తీసుకుంటానంటే, అంటే వారి దగ్గర 20 రూపాయలకి తీసుకొని వేరే వారు దాన్ని 30 రూపాయలకి అమ్ముకున్నారనుకోండి, అప్పుడు వారి దగ్గర ఉన్న మొత్తం ఒకేసారి అమ్ముడుపోయి వారికి బెనిఫిట్ కలిగిందని ఆలోచించకుండా వారి వస్తువులు అమ్ముకున్నందుకు తీసుకున్న వారికి ఎంత బెనిఫిట్ కలిగిందో అని ఆలోచిస్తారు. అలా ఎదుటివారికి లాభం కలుగుతుంది కనుక ఆ పనులు చేయకుండా మానేయటం, అంటే తమ వస్తువులు వేరే వారికి ఇవ్వకుండా అవి అమ్ముడుపోకపోయినా వాటిని అలాగే తమ వద్దే ఉంచుకోవటం చేస్తారు. ఇది సరైన మైండ్ సెట్ కాదు. డెవలప్ అవ్వాలి అనుకున్న వారు ఎవరైనా ఇలా ఆలోచించకుండా వారి ఎదుగుదల ఎలా వస్తుంది అని దానికోసం వారు ఏం చేయవచ్చని ఆలోచిస్తారు. అంతేకాని ఎదుటివారికి కలిగే బెనిఫిట్ గురించి ఆలోచించి తమకు కలిగే ప్రయోజనాన్ని వదులుకోరు. వారు వేరే వారి సమయం, డబ్బు లేదా రీసోర్సులను ఉపయోగిస్తూ తాము ఎలా ఎదగవచ్చో ఆలోచిస్తారు. అందుకే వారు తక్కువ శ్రమతో, ప్రయత్నంతో ఎక్కువ విజయాలను సాధిస్తారు. ఇంకా తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించటం చేతగాని వారి లక్షణం. ప్రయోజనం అనేది సబ్జెక్టివ్, అంటే ఒకరికి బెనిఫిట్ అనిపించింది ఇంకొకరికి బెనిఫిట్ అనిపించకపోవచ్చు. అందుకే తాత్కాలిక ప్రయోజనం ఆశించే వారికి అది తాత్కాలికమైందని కూడా అనిపించదు. ఉదాహరణకు ఒక వస్తువు మార్కెట్లో 100 రూపాయలకు 1000 రూపాయలకు దొరుకుతుంటే ఎక్కువ మంది 100 రూపాయలకే కొంటారు. అది 4 సార్లు పనిచేసిన తర్వాత పనిచేయకపోవచ్చు. అప్పుడు మళ్ళీ 100 రూపాయలు ఖర్చు పెట్టి అదే వస్తువును మళ్ళీ కొంటారు. కానీ 1000 రూపాయలకు దొరికే దాని గురించి అసలు ఆలోచించరు. 1000 రూపాయలు పెట్టి కొన్న వస్తువు 1 లేదా 2 సంవత్సరాలు పనిచేయచ్చు. అంటే దీర్ఘకాలంలో ఏది ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందో కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితేనే మంచిగా ఉంటుందా అంటే, ఎక్కువ సందర్భాల్లో ఆ వస్తువు తయారీకి అయ్యే ఖర్చును బట్టే దాని ధర ఉంటుంది. తయారీ నాణ్యతను బట్టి దాని మన్నిక ఉంటుంది. ఈ స్వభావం డబ్బును జనరేట్ చేసే విషయంలో ఎలా పనిచేస్తుందంటే, మీ దగ్గర ఉన్న డబ్బును ఇలాంటి వ్యర్థమైన వాటికి వాడటం వలన డబ్బు ఖర్చు అయిపోతుంది, తద్వారా సేవ్ చేయలేరు. ఇదే సూత్రాన్ని ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా ఫాలో అవటం వలన నష్టాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా చిల్లర వస్తువులు కొనుక్కోవటం వలన చీటికి మాటికి ఇబ్బంది కలిగి మైండ్ కూడా ప్రశాంతంగా ఉండదు. అయితే ధనవంతులు కావాలనుకునే వారు తాత్కాలిక లాభాలపై దృష్టి పెట్టకుండా దీర్ఘకాలిక దృష్టితో సరైన, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి వారికి భవిష్యత్తులో లాభకరంగా మారతాయి. ఏ పని చేయాలన్నా సాకులు, ఆటంకాలు చెప్పుకోవటం డబ్బు సంపాదించడం చేతకాని వాళ్ళ లక్షణం. ఉదాహరణకు మీ కొలీగ్ కి వాళ్ళ నాన్న నుండి ఆస్తి వస్తే, ఆ ఆస్తి నాకొస్తే నేనేదో ఒకటి చేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించేవాడిని అంటారు. కానీ తెలివిగా మీ డబ్బులను కూడా కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేస్తే అవి పెరుగుతాయని ఆలోచించరు. ఎవరి వలన వచ్చిన ఆస్తి, డబ్బు, ఎవరో చేసిన పని వలన కలిగే ప్రయోజనం తాత్కాలికమే. డబ్బులు అయాచితంగా వచ్చినా వాటిని నిలబెట్టుకోవటం చేతకాకపోతే ఎలా వచ్చాయో అలాగే పోతాయి. దీనికి ఉదాహరణగా ఒక విషయం చూద్దాం. ఒక ఆయనకు 3 కొడుకులు. ఆయన తన కొడుకులు ముగ్గురికి తలా ఒక 25 లక్షలు ఇచ్చి వాటితో ఏదైనా చేసుకోమని చెప్పాడు. 3 కొడుకులు ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ భార్యలకు ఇచ్చారు. పెద్దవాడి భార్య డబ్బును బ్యాంకులో వేసి ప్రతి నెల అవసరమయ్యే ఇంటి ఖర్చులకు దానిలో నుండి తీయటం మొదలుపెట్టింది. అది 2 ఏళ్లలో అయిపోయింది. తర్వాత నుండి వాళ్లకు డబ్బు ఇబ్బందులు మొదలయ్యాయి. రెండోవాడి భార్య సగం డబ్బులతో ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొని మిగతా సగంతో వెండి బంగారాలు కొంది. మూడోవాడి భార్య కొంత డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టి మిగిలిన డబ్బుతో ఊరి చివరిలో 100 గజాల స్థలం కొంది. ఈ ముగ్గురులో పెద్ద కొడుకు కన్నా రెండవ కొడుకు, మూడవ కొడుకులు తెలివిగలవారుగా కనిపిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా మిస్ అయింది ఏంటంటే, దీర్ఘకాలిక ఆదాయంతో పాటు ప్రతి నెలా వచ్చే అవసరాల కోసం కూడా కొంత ఆదాయం కావాలి. దాన్ని జనరేట్ చేసే వాటిలో కొంత డబ్బును ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే సమస్యలు రాకుండా ఉంటాయి, మనీ జనరేషన్ సాధ్యమవుతుంది. ఇక్కడ పెద్ద కొడుకు తనకు తెలివి లేకపోగా తన భార్య డబ్బులు మొత్తం ఖర్చు చేసిందని అన్నాడు. నిజానికి వాళ్లకు నెలకు సరిపడా ఆదాయం ఉంటే ఆమె ఆ డబ్బును ఖర్చు చేయవలసిన అవసరం ఏమిటి? అంటే అతడు పనిచేసి డబ్బులు సంపాదించకపోగా తన అసమర్థతను భార్య మీద తోసేస్తున్నాడు. ఇలా వేరే వాళ్ళ మీద నెపాలు నెట్టడం, ఇలా ఉంటే అలా చేసేవాళ్ళమని అనటం డంబాచారుల లక్షణం. వీళ్ళకి మాటలే కానీ క్రియలు శూన్యం. జీవితం మొత్తం వీళ్ళు ఇఫ్స్ అండ్ బట్స్ చెప్తూనే ఉంటారు. అయితే ఎవరైతే డబ్బును సంపాదించాలని అనుకుంటారో వారు విఫలతలను ఆటంకంలా కాకుండా
కాకుండా మెరుగుపరిచే అవకాశాలుగా చూస్తారు. వాటి నుండి నేర్చుకుంటూ తమ కృషి పట్టుదల ద్వారా అభివృద్ధి చెందవచ్చని నమ్మి విజయం సాధిస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, సంబంధాలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. కనుక ఇక్కడ చెప్పినటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. సంపాదన మీద కంటే ఖర్చు చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టే వారికి, మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ బలహీనపరిచే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తమ మీద తమకు నమ్మకం లేని వాళ్ళు ఏమీ సాధించలేరు. ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడూ ఒకదాని మీదే దృష్టి పెట్టకుండా, అంటే బలం ఉందని అతిశయించటం, బలహీనత ఉందని దిగులు చెందటం కాకుండా వాటిని మీ డెవలప్మెంట్ కోసం వాడాలి. అంటే బలాన్ని సమర్థవంతంగా ఉపయోగించి విజయం సాధించాలి. బలహీనతను ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. ఈ విషయంలో ఎవరి స్ట్రాటజీ వారికి ఉండాలి. వేరే వారికి పనిచేసినవి మనకు పనిచేయాలని రూల్ లేదు. సక్సెస్ స్ట్రాటజీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మీకు తగ్గట్లుగా దాన్ని మార్చుకోవాలి. అప్పుడు మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారతారు. వేరే వారిని మోటివేట్ చేద్దామని మీరు ప్రయత్నించిన అవసరం లేదు. మీ పనిని మీకోసం, అంటే మీ అభివృద్ధి కోసం చేయండి. ఈ క్రమంలో మీరు ఎంతమందిని మోటివేట్ చేస్తారో మీకే తెలియదు. అల్టిమేట్గా మీకు సక్సెస్ కూడా వస్తుంది. దాంతోపాటు సంతోషం, మనశ్శాంతి అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తాయి. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.